చేయాలి. ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో కూడా సునీత రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కలిశారు, సపోర్ట్ అడిగారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, బలమైన కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు అంటే కోర్టులు ఇన్వాల్వ్ కాకముందే, అంటే సిబిఐ చేతుల్లో ఉంది, కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లో ఉంది, బట్ ప్రభుత్వం వైపు నుంచి కూడా దీని మీద ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ఉద్దేశం ప్రకారం ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఈ కేసు ఒక కొలిక్కి రావడానికి? సార్, ఇంతకుముందు మీకు తెలిసి ఉంటుంది, సిబిఐ అనౌన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం నుండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ నుండి ఇన్వెస్టిగేషన్కి ఏ విధమైనటువంటి సహకారం లేదు, కోఆపరేషన్ లేదు అని చెప్పి సిబిఐ అనౌన్స్ చేసింది. పైగా సిబిఐ అధికారుల పైనే కేసులు పెట్టింది. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సునీతమ్మ భర్త పైనే కేసు పెట్టి ఈ యొక్క హత్యా నేరాన్ని మొత్తం ఆమె పైన నెట్టేయాలని ప్లాన్ చేశారు వాళ్ళు. అప్పుడు ఏం చేశారు తెలుసా? క్యారెక్టర్ అసాసినేషన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆల్రెడీ రెండో పెళ్లి అయింది. ఆ రెండో పెళ్లి అయిన తర్వాత ఒక కొడుకున్నాడు. ఆ కొడుక్కి ఆస్తి మొత్తం రాసిచ్చే ఏర్పాట్లు చేస్తున్నాడు వివేకానంద రెడ్డి. అందుకని చెప్పి సునీతమ్మే ఆమెని భర్త చంపించేశాడని ఒక అందమైన కథ ఒకటి అల్లి వదిలేరు జనంపైకి. అది నమ్మే వాళ్ళు నమ్మారు. సాక్షి ఛానల్ ఎట్టా డబ్బా ఛానల్ ఉంది కదా, ఉదయం నిద్రలేసి ఒక డబ్బా కొట్టడం స్టార్ట్ చేసింది. కానీ పబ్లిక్ లోకి అది కనెక్ట్ కాలేదు, అది రీచ్ కాలే. ఆ విధంగా డివేట్ చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా లేదు. సునీతమ్మకు పూర్తి రక్షణ ఇచ్చింది. కేసుకి కావలసినటువంటి సహకారం ఏదున్నా అన్ని రకాలు ఇస్తుంది, దీనికి సందేహం లేదు. సిబిఐ కూడా సునీతమ్మ రేస్ చేసిన విధంగా ఒక ముఖ్యమైన పాయింట్, దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఇన్ ది ఛార్జ్ షీట్. ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు, ఊహాజనితమైనటువంటి అంశాలకు ఛార్జ్ షీట్ లో స్థానం లేదు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సిబిఐ కూడా అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క హత్య విషయాన్ని ముందుగానే చేరవేసి ఉండవచ్చు అనే చోట ప్రస్తావించడానికి లేదు. అయితే అతి త్వరలో పాపం పిల్లాడికి కష్టాలు తప్పు. ఇప్పుడు సార్, పాపాలు ఒకటి పెద్దలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాపం పిల్లాడు పోతుందే కానీ ఆయన అంటున్నాడు, ఆ పిల్లోడిని ఎందుకు వేధిస్తున్నారు, ఈ పిల్లోడు అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, ఆ చిన్నపిల్లోడిని ఎందుకు వేధిస్తున్నారు, ఆ చిన్నపిల్లోడిని ఎందుకు వేధిస్తున్నారు అని పదే 2-3 సార్లు చెప్పినాడు. చిన్నపిల్లోడిని ఎత్తుకొని ఎంపీగా కూర్చున్నప్పుడు కనిపించలేదు వాడు చిన్నపిల్లోడని, 3 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు. కాబట్టి పాపాలు పండింది. ఒక్కొక్కటి పాపాలు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, కుడితిలో పడ్డ ఏలుకు మాదిరిగా, బాయిలో పడ్డ కప్ప మాదిరిగా ఈ గిలగిల కొట్టుకుంటూ, ఒక పక్క పరకామణి కేసు, ఒక పక్క కల్తీని కేసు, ఒక పక్క బాబాయ్ కేసు, ఒక పక్క బియ్యం కేసు, ఒక పక్క లెక్కర్ కేసు. ఏమిరా ఈ కర్మంతా మన చుట్టుకునింది ఏంది ఇది? ఎప్పుడు ఎవరు పట్టుకొస్తారో, మన ఇంటికి ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు సిబిఐ వస్తుందో, ఎప్పుడు ఐటీ వస్తుంది, అదే మధ్యలో ఆయన చూద్దాం ఏం జరుగుతుందో మరి. వీళ్ళు ఒక కొత్త స్ట్రాటజీ ఏంటంటే, మీడియా ముందు కూర్చొని గంభీరాలు పలుకుతున్నారు, రండి ఎప్పుడు వస్తారు రండి సిబిసిఐడిని. సిబిసిఐడి ఇంటికి పోతే బాత్రూమ్ లో దాక్కుంటున్నారు మొత్తం. 2 గంటలు బయటికి రారు. ఇది ఒక స్ట్రాటజీ అనమాట వీళ్ళకి. చూద్దాం ప్రసాద్ గారు, ఈ కేసులో నిజంగానే బిగ్ బ్రేక్ త్రూ, విచారణ పూర్తయిన తర్వాత ఎటువంటి మలుపులు